ఈరోజు బైబిల్లో ఉన్న 21 పరిశుద్ధాత్మ వరాల గురించి తెలుసుకుందాం. జనరల్గా చాలా మంది పరిశుద్ధాత్మ వరాలకి తలాంతులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించరు. తలాంతులు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ వరాలు కేవలము రక్షణ పొందిన వారికి మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి చక్కగా పాటలు పాడడం ఒక తలాంతు, వాయిద్యాలు వాయించడం ఒక తలాంతు. ఇది ప్రపంచంలో ఎవరికైనా ఉండొచ్చు. తలాంతులు ఏ మనిషికైనా పుట్టుకతో వస్తాయి, కానీ పరిశుద్ధాత్మ వరాలు ఖచ్చితంగా రక్షణ పొందిన తర్వాత మాత్రమే ఇవ్వబడతాయి. పరిశుద్ధాత్మ వరాలు తెలుసుకునే ముందు ఒక్క విషయం మనం గమనించాలి. ఎవరి ఆత్మీయ స్థితి పరిశుద్ధాత్మ వరాలను ఆధారం చేసుకుని మనం అంచనా వేయకూడదు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ వరాలు చాలా బాగా పనిచేస్తున్నాయి కదా, లేకపోతే పరిశుద్ధాత్ముడు చాలా ఎక్కువ పరిశుద్ధాత్మ వరాలు ఆ వ్యక్తికి ఇచ్చాడని ఆ వ్యక్తి చాలా భక్తిపరుడనో లేకపోతే ఆత్మీయంగా బలమైన వాడనో మనం చెప్పలేము. ఆ వ్యక్తి భక్తిపరుడే అయి ఉండొచ్చు, లేకపోతే ఆత్మీయంగా బలమైన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ వరాలని ఆధారం చేసుకుని మాత్రమే మనం ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని అంచనా వేయలేం. కానీ ఒక వ్యక్తి ఆత్మీయ స్థితిని మనం అంచనా వేయాలంటే దానికి ఒకే ఒక మార్గం ఆత్మఫలం. ఏ వ్యక్తి ఆత్మీయ స్థితి అంచనా వేయాలన్నా మనం ఆత్మఫలాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఆ వ్యక్తి ఆత్మీయ స్థితి ఎలాంటిది అనేది కొంతవరకు మనం అంచనా వేయగలం. ఏ వ్యక్తిలో అయితే ఆత్మఫలం కనబడదో ఆ వ్యక్తి యొక్క విశ్వాస జీవితం గురించి మనం ఆలోచించాలి. ఆత్మఫలం అంటే తెలుసు కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసము, ఆశా నిగ్రహం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని అంచనా వేయడానికి మెజర్మెంట్ వాళ్ళు చేస్తున్న పరిచర్య కాదు, వాళ్ళకున్న తలాంతులు కాదు, వాళ్ళకున్న వరాలు కాదు, కానీ కేవలము ఆత్మఫలాన్ని బట్టే ఒక మనిషి యొక్క ఆత్మీయ స్థితిని మనం అంచనా వేయగలం. పరలోకంలో దేవుని దగ్గరికి కొంతమంది వచ్చి, ప్రభువా నీ పేరట మేము దెయ్యాలు వదలగొట్టాం, నీ పేరట మేము అద్భుతాలు చేశామంటే దేవుడు వారితో మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని అంటాడు. కాబట్టి అద్భుతాలు చేసినంత మాత్రాన, వరాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆత్మీయంగా గొప్పవాళ్ళని కాదు. ఈ ఆత్మీయ వరాల యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు మనకు ఆత్మీయ వరాలని ఇచ్చాడు? ఆత్మీయ వరాలకున్న ఒకే ఒక్క పర్పస్ సంఘ అభివృద్ధి కోసం. మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి కాదు, మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు, మనం గొప్పవాళ్ళమని ఇతరులకు చూపించుకోవడానికి కాదు, స్వలాభం కోసం కాదు, స్వార్థం కోసం కాదు, కానీ కేవలము సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, దాని క్షేమాభివృద్ధి కోసం దేవుడు ప్రతి విశ్వాసకి 2 లేక దానికన్నా ఎక్కువ ఆత్మీయ వరాలే మనకిస్తాడు. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తున్నాం ఆత్మీయ వరాలని మిస్యూజ్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ స్వలాభం కోసము, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళు హెచ్చించుకోవడం కోసము పరిశుద్ధాత్మ వరాల యొక్క పర్పస్ని మర్చిపోయి వాటిని దుర్వినియోగపరుస్తున్నారు. ఈ రోజు మనం 21 ఆత్మీయ వరాలు ఇన్ డెప్త్ అనాలిసిస్ చెయ్యం, కానీ ఒక ఓవర్ వ్యూ లాగా మీకు వినిపిస్తాను. ఈ 21 ఆత్మీయ వరాల్లో దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ వరాలు ఏంటి? ఖచ్చితంగా ప్రతి విశ్వాసలోనూ ఆత్మీయ వరాలు ఉంటాయి. ఆత్మీయ వరాలు లేని విశ్వాసులు ఈ భూమి మీద ఎవరు ఉండరు. మొట్టమొదటి ఆత్మీయ వరం అపోస్తలత్వం. ఈ అపోస్తలత్వం అనేది 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ప్రైమరీ అపోస్తలషిప్, అంటే ప్రధానమైన అపోస్తలులు లేక ప్రాథమిక అపోస్తలులు. వీళ్ళు ఎవరంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు. 12 మందిలో ఇస్కరియోతును తీసేస్తే 11 మంది, ఇస్కరియోతు ప్లేస్ లో మత్తీ అనే వ్యక్తి చేర్చబడ్డాడు. కాబట్టి 12 మంది శిష్యుల్ని అపోస్తలులు అంటాం. ఈ 12 మంది శిష్యులు ప్లస్ అపోస్తలుడైన పౌలు మనకు కనిపిస్తాడు. కాబట్టి 13 మంది అపోస్తలుని మనం ప్రాథమికంగా అపోస్తలులు అంటాం. అయితే వీళ్ళని మాత్రమే ప్రాథమికమైన అపోస్తలులను ఎందుకు అంటామంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళందరూ దేవుని చేత డైరెక్ట్ గా పిలువబడ్డారు. రెండోది, వాక్యము వీరికి డైరెక్ట్ గా వచ్చింది, అంటే మధ్యవర్తులు ఎవరు లేరు, దేవుని యొక్క ప్రత్యక్షత వీరికి డైరెక్ట్ గా వచ్చింది. మూడవది, వీళ్ళందరూ కూడా ఆది సంఘాలను స్థాపించారు, లేకపోతే ఆది సంఘాలు స్థాపించబడడానికి కారణమయ్యారు. మొట్టమొదటిగా సువార్త వీరి దగ్గర నుంచే బయటికి వెళ్ళింది. అలాగే వీరందరూ కూడా పునరుత్థానుడైన యేసు ప్రభువుని కళ్ళారా చూశారు. కాబట్టి ఈ కారణాలను బట్టి వాళ్ళని ప్రాథమికమైన అపోస్తలులు అంటాము. అయితే అపోస్తలత్వం అప్పటితోనే ఆగిపోయిందా? ఇప్పటికీ కూడా కొనసాగుతుందా అంటే ఇప్పటికీ కూడా చాలా మంది అపోస్తలులని పిలువబడుతున్నారు. కానీ ప్రాథమికంగా ఉన్న అపోస్తలుని ఏ ఉద్దేశంతో అపోస్తలులని మనం అంటున్నామో అదే ఉద్దేశంతో వీళ్ళని, ఇప్పుడున్న వ్యక్తుల్ని మనం అపోస్తలులు అని అనట్లేదు. ఎందుకంటే అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడున్న అపోస్తలుని మనం పంపబడిన వాళ్ళు అనే ఉద్దేశంతో అపోస్తలులు అంటున్నామేమో, కానీ ప్రాథమికంగా ఉన్న అపోస్తలుని ఏ ఉద్దేశంతో అపోస్తలులు అంటున్నామో ఆ ఉద్దేశంతో వీళ్ళని అపోస్తలులని అనట్లేదు. తర్వాత ఆత్మీయ వరం ప్రవక్తలు. ప్రవక్తలు అంటే దేవుడు ప్రజలతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో అది డైరెక్ట్గా మాట్లాడకుండా ప్రవక్తలను ఉపయోగించుకుని ప్రవక్తల ద్వారా ఆయన మనుషులతో మాట్లాడతాడు. దేవుని యొక్క ఆలోచనలో దేవుడు ప్రవక్తల ద్వారా విశ్వాసులమైన మనకి చెప్తాడు. తర్వాత ఆత్మీయ వరం సంఘ కాపర్లు.
అందరూ సంఘ కాపర్లుగా ఉండలేరు, ఎందుకంటే సంఘ కాపర్ల మీద చాలా బాధ్యత ఉంటుంది. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని పట్టించుకోవాలి, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థన చేయాలి, ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాలి, ఆదరించాలి, సంఘములో ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సరిచేయాలి, ఎన్నో శోధనలు శ్రమలు తట్టుకోవాలి, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నిలబడాలి, సాతాను శోధించినప్పుడు దానిని జయించాలి, మనుషుల ద్వారా సమస్యలు లేచినప్పుడు వాటిని ఎదుర్కొని నిలబడాలి. ఇలా సంఘ కాపరి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, బోధించాలి, ఉపదేశించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘ కాపరులుగా ఉండలేరు. ఇది ఎవరికైతే దేవుడు వరముగా ఇస్తాడో వారు మాత్రమే సంఘ కాపరులుగా ఉండగలరు. అయితే కొంతమంది సంఘ కాపరులుగా ఉందాము అని చెప్పి దేవుడు పిలవకుండానే వారంతట వారు ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళు సాతాను శోధనలు తట్టుకోలేరు, దేవుని పరీక్షలో నిలబడలేరు, మధ్యలోనే దేవుని సేవ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన పని అది కాదు, దేవుడు వారికి ఇచ్చిన వరం అది కాదు. కాబట్టి వారు సంఘ కాపరులుగా ఉండలేరు. దేవుడు మనకి ఏ వరం ఇచ్చాడో దానిని గుర్తించి దాని మీద మనం పని చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఆత్మీయ వరం సువార్థికులు. ఈ ఆత్మీయ వరం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఎవరో ఒకరికి సువార్త చేయాలి, ఎప్పుడు ఎవరో ఒకరిని రక్షణలోనికి నడిపించాలి, ఎప్పుడు ఎవరో ఒకరికి దేవుని కోసం చెప్పాలి అనే తృష్ణ దాహం కలిగి ఉంటారు. సువార్త చేసే బాధ్యత ప్రతి విశ్వాసి మీద దేవుడు పెట్టాడు. కానీ ఈ వరం ఉన్న వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే వారికి ఉన్నంత తీవ్రత, వారికి ఉన్నంత ఇంటెన్సిటీ, దేవుని గురించి చెప్పాలి అనే తీవ్రత ఆ స్థాయిలో మనకు ఉండకపోవచ్చు. అలాగే వీళ్ళు సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మామూలు ఈ లోకానుసారమైన విషయాలు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చేమో, కానీ సువార్త ప్రకటించడానికి మాత్రం వాళ్ళు ఏ వ్యక్తికి ఎలా చెప్తే అర్థమవుతుందో, ఏ వ్యక్తి దగ్గర ఎలా మాట్లాడాలో వాళ్ళు చాలా చక్కగా దేవుని సువార్తని చాకచక్యంగా అందించగలిగే శక్తి దేవుడు వారిలో పెడతాడు. వాళ్ళు సువార్త చెప్పడానికి ఎక్కడా భయపడరు. స్నేహితులని చూడరు, బంధువులని చూడరు, రాజకీయ నాయకులని చూడరు, లేకపోతే గొప్పవారని చూడరు. కానీ ప్రతి వ్యక్తికి వాళ్ళు సువార్త చెప్పాలనుకుంటారు సిగ్గుపడకుండా. అయితే సంఘ కాపరికి సువార్థికునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒక రక్షణ లేని వ్యక్తిని తీసుకుని రక్షణలోనికి నడిపించడం సువార్థికుని యొక్క పని. రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఆత్మీయంగా బలపరచడం సంఘ కాపరి యొక్క పని. తర్వాత ఆత్మీయ వరం ఉపదేశకులు. ఈ వరం ఉన్న వాళ్ళు ఎక్కువగా వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోవటానికి, వాక్యాన్ని ఇంకొంచెం లోతుగా తెలుసుకోవటానికి, వాక్యంలో ఎవరికి తెలియని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వాక్యం మీద చాలా రీసెర్చ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు బోధ చేయడానికి ఇష్టపడరు, కానీ ఉపదేశించడానికి, టీచింగ్ చేయడానికి ఇష్టపడతారు. అంటే ప్రీచింగ్ వీళ్ళకి అంత నచ్చదు, కానీ టీచింగ్ అంటే చాలా ఇష్టపడతారు. అంటే బైబిల్ క్లాసులు చెప్పడానికి ఇష్టపడతారు. సత్యబోధకి అసత్యబోధకి ఉన్న వ్యత్యాసాలు ఏంటి, ఇటువంటివి తెలుసుకోవడానికి వీళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. బైబిల్లో ఉన్న క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 5 ఆత్మీయ వరాలని మనం 5-fold మినిస్ట్రీ అంటాము. అంటే అపోస్తులు, ప్రవక్తలు, సంఘ కాపరులు, సువార్థికులు, ఉపదేశకులు, వీరి 5గురిని మనం 5-fold మినిస్ట్రీ అంటాం. తర్వాత ఆత్మీయ వరం ప్రభుత్వం చేయవారు. మనందరికీ తెలుసు కదా, ప్రభుత్వం ఏం పని చేస్తుందో అందరినీ ఒక తాటి మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అని చెప్పొచ్చు. సంఘంలో ఏదైనా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వీరు ముందుకు వస్తారు, అందరినీ ఒక మాట మీద, ఒక తాటి మీద ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో మన గురేంటి, మన గమ్యం ఏంటో తెలుసుకుని అందరినీ ఆ మార్గం గుండా నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సంఘంలో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో ముందుకు వస్తారు. కానీ వీరందరినీ ఒక మాట మీద నడిపించడానికి ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలి. కాబట్టి ఎవరికైతే దేవుడు అడ్మినిస్ట్రేషన్ అనే ఆత్మీయ వరాన్ని ఇస్తారో అలాంటి వారు ముందుకు వచ్చి ఆ పనిని సక్రమంగా జరిగిస్తారు. తర్వాత ఆత్మీయ వరం ఆత్మల వివేచన వరం. మనకి ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు, అది ఏ ఆలోచన అయినా కానివ్వండి, బిజినెస్ పెట్టాలన్న ఆలోచన అన్నా, లేకపోతే విదేశాలకు వెళ్ళి పనిచేయాలన్న ఆలోచన అన్నా, లేకపోతే రోజువారీ మన పనిబాట్లలో మనకు వచ్చే ఆలోచనలో ఏదైనప్పటికీ అది దేవుని నుంచి వస్తున్న ఆలోచన లేకపోతే దురాత్మ నుంచి వస్తున్న ఆలోచన అని మనకి కొన్నిసార్లు అర్థం కాదు. ఆ డిసర్న్మెంట్ అంటే ఆ వివేచన వరము దేవుడు కొంతమందికి ఇస్తాడు. వాక్యం వింటున్నప్పుడు కూడా ఏ సేవకుడు దేవుని వాక్యం సరిగ్గా బోధిస్తున్నాడు, ఏ సేవకుడు దేవుని వాక్యం సరిగ్గా బోధించట్లేదు, లేకపోతే తోటి విశ్వాసాలతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ వారు మాట్లాడుతున్నది దేవుని ఆలోచన నుంచి వస్తుందా, దేవుని ప్రణాళికల నుంచి వస్తుందా, లేకపోతే దురాత్మ వారిని ప్రేరేపించి వారితో అలా మాట్లాడుతున్నాడా అని వాళ్ళు చెప్పేయగలరు. తర్వాత ఆత్మీయ వరం హెచ్చరించడం. సంఘాలలో హెచ్చరించే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తుంటారు. వీళ్ళు ప్రోత్సహించే వారిగా ఉంటారు, లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే వారిని మందలించి హెచ్చరించి వారిని దేవునిలోకి మళ్ళీ నడిపించి
నడిపించే వారిగా ఉంటారు. వీరు బోధ చేయలేకపోవచ్చు, సువార్త చేయలేకపోవచ్చు, కానీ సంఘములో హెచ్చరించే వారిగా మనకు కనిపిస్తారు. అది వ్యక్తిగతంగా అవ్వచ్చు, సభాపూర్వకంగా అయినా అయి ఉండొచ్చు. తర్వాత ఆత్మీయ వరం విశ్వాసం రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి సేవింగ్ ఫెయిత్, రెండు లివింగ్ ఫెయిత్. సేవింగ్ ఫెయిత్ అంటే రక్షణకి కావలసిన విశ్వాసం. అంటే యేసు ప్రభు దేవుడు సొంత రక్షకుడిగా ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. కాబట్టి అది సేవింగ్ ఫెయిత్ అవుతుంది. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా మనకి విశ్వాసము ప్రతిరోజు కావాలి. అది రక్షణ పొందటానికి కాదు, కానీ మనం అనుదినమో రక్షణలో నడవటానికి దేవుని మీద మనకు విశ్వాసం కావాలి. దీనిని మనం లివింగ్ ఫెయిత్ అంటాము. విశ్వాసం చూపించడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో కూడా వీరు విశ్వాసాన్ని కనపరుస్తారు. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీరు విశ్వాసాన్ని చూపిస్తారు. వీళ్ళ విశ్వాసము చాలా హీరోయిక్గా ఉంటుంది. అంటే కష్టాలు వచ్చినప్పుడు, ఆటుపోట్లు ఎదురైనప్పుడు, బలమైన శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు దేవుని కోసం వాళ్ళు విశ్వాసంలో నిలబడిపోతారు. వారి విశ్వాసం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. ఇది కూడా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. చాలా మంది విశ్వాసులు ఉన్నప్పటికీ అందరూ విశ్వాసంలో బలంగా ఉంటారా అన్ని పరిస్థితుల్లో అంటే అన్ని పరిస్థితుల్లో అందరూ విశ్వాసంలో బలంగా ఉండలేరు. కొన్నిసార్లు మనం సన్నగిల్లిపోతాము, కొన్నిసార్లు వెనక్కి జారిపోతాము, కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మలేని పరిస్థితులకు వెళ్ళిపోతాము, కొన్నిసార్లు దేవుడు నిజంగా ఇది చేస్తాడా అనే ఆలోచనలోనికి వెళ్ళిపోతాం. కానీ విశ్వాసము అనే ఆత్మీయ వరం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రం విశ్వాసంలో కదలకుండా ఉంటారు. అది అనారోగ్యమే కానివ్వండి, అది శోధనలే కానివ్వండి, ప్రపంచమంతా ఒక్కటైనప్పటికీ కూడా వీరు ప్రపంచాన్ని ఎదిరిస్తూ వెళ్తారు, దేవుని కోసం నిలబడతారు, విశ్వాస పోరాటాన్ని చేస్తూనే ఉంటారు. దేని మీద వీరి విశ్వాసం అంటే దేవుని మీద, దేవుడిచ్చిన వాగ్దానాల మీద, దేవుని యొక్క నిబంధనల మీద దే హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్. తర్వాత ఆత్మీయ వరం పంచిపెట్టేవారు. వీరు చాలా ఉదార స్వభావం ఉన్నవాళ్ళు. ఎవరికైనా ఏదైనా అవసరమైనప్పుడు ఇవ్వటానికి మొదటిగా ముందుకొచ్చేవారు వీరే. తర్వాత ఆత్మీయ వరం స్వస్థత వరం. ఈ ఆత్మీయ వరం ఉన్న వారు ప్రార్థన చేసిన ప్రతిసారి స్వస్థతలు జరుగుతాయంటే అది ఖచ్చితంగా మనం చెప్పలేము. కానీ దేవుడు ఎప్పుడెప్పుడైతే వారిని ఉపయోగించుకుని స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడో వారి ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. వాళ్ళు ప్రార్థన చేసిన ప్రతిసారి స్వస్థత జరగకపోవచ్చు, కానీ దేవుడు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. అయితే కొంతమంది అంటారు ఈ కాలంలో స్వస్థత వరం లేదు, అది అపోస్తలులతోనే ఆగిపోయింది అంటారు. కానీ స్వస్థత వరం ఇంకా ఉంది అని నేనైతే నమ్ముతాను. తర్వాత ఆత్మీయ వరం భాషలు మాట్లాడేవారు. దేవుడు కొన్నిసార్లు సంఘాలలో కొంతమందిని ఏర్పరచుకుని వారి చేత భాషలు మాట్లాడిస్తాడు. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, బైబిల్లో భాషలు మాట్లాడిన వారు ఎవరు, వారి ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా వీలైతే రాబోయే వీడియోల్లో మనం చూద్దాం. తర్వాతి వరం భాషలకి అర్థాలు చెప్పేవారు. భాషలు మాట్లాడితే సరిపోదు, కానీ సంఘములో దానిని ట్రాన్స్లేట్ చేసేవారు ఉండాలి. కాబట్టి దేవుడు కొంతమందిని ట్రాన్స్లేట్ చేసేవారిగా, అంటే భాషలకి అర్థాలు చెప్పేవారిగా ఆయన ఉంచాడు. తర్వాత ఆత్మీయ వరం జ్ఞానవాక్యం. ఇది స్పీకింగ్ గిఫ్ట్. వీళ్ళు వాక్యం చదువుతున్నప్పుడు చాలా లోతుగా వెళ్తారు, చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. చాలా మర్మాలు మనకు అర్థం కానివి వీళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. వాక్యంలో మనం చూడని విషయాలు కూడా వాళ్ళు చూడగలరు, అలాగే మనం ఆలోచించని విషయాలు కూడా వీళ్ళు ఆలోచించగలరు. వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడమే కాదు, అంతే జ్ఞానయుక్తంగా ఇతరులకి వాక్యాన్ని చెప్పగలరు, అర్థం చేయగలరు. తర్వాత ఆత్మీయ వరం లీడర్షిప్. సంఘాలలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు సంఘ కాపరికి సపోర్టివ్గా ఉంటారు. సంఘంలో కార్యక్రమాలు జరిగినప్పుడు, లేకపోతే సంఘంలో సమస్యలు పరిష్కరించాల్సి వచ్చినప్పుడు వీళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలను ఉపయోగించి సంఘాన్ని ముందుకు నడిపిస్తారు. తర్వాత ఆత్మీయ వరం కరుణించేవారు. వీరికున్న ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ఏదైనా బాధతో వీరి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఓపికగా విసుక్కోకుండా వారి బాధ అంతటిని వింటారు. వినడమే కాదు, ఆ బాధ వాళ్ళ బాధ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. వారు ఏడిస్తే వారితో పాటు ఏడుస్తారు. అవతలి వ్యక్తి సమస్యని వారి సమస్యలాగా వాళ్ళు తీసుకుంటారు. ఎవరైనా తమ బాధలు పంచుకోవడానికి వారి దగ్గరికి వస్తే వాళ్ళని ఎప్పుడు కూడా తృణీకరించరు, కానీ ఎప్పుడు వెల్కమింగ్గా ఉంటారు. తర్వాత ఆత్మీయ వరం అద్భుతాలు చేసేవారు. ఇది దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని కొన్నిసార్లు ఈ భూమి మీద కనపరచడానికి దేవుడు కొంతమందికి ఈ ఆత్మీయ వరాన్ని ఇచ్చాడు. అయితే స్వస్థత వరం ఎలాగైతే ఆగిపోయింది అని కొంతమంది నమ్ముతున్నారు, అలాగే అద్భుతాలు చేసే వరం కూడా ఆగిపోయిందని కొంతమంది అంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ వరాలు ఖచ్చితంగా ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను. అద్భుతాలు అంటే ఉదాహరణకి మృతులను లేపడం, ఇటువంటివి అద్భుతాలు అనొచ్చు. అయితే ఈ స్వస్థత వరం మీద, అద్భుతాలు చేసే వరం మీద మీ ఉద్దేశాలు ఏంటో తెలియజేయండి. తర్వాత ప్రవచించేవారు. దేవుడు సంఘాలతో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రవచనం ద్వారా కొంతమందిని వాడుకొని ఆయన మనుషులతో, సంఘాలతో మాట్లాడతాడు. కొన్నిసార్లు రాబోతున్న సంగతులను కూడా దేవుడు ప్రవచన వరం ఉన్న వారిని వాడుకొని తెలియజేస్తాడు. సంఘములో ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు, సంఘములో ఎవరి జీవితం కోసమైనా దేవుడు మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు ఈ
ఈ ప్రవచన వరం ఎవరికైతే ఉందో వారిని వాడుకుని దేవుడు తెలియజేస్తాడు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది ప్రవచన వరం ఉందని చెప్పి దేవుడు నూతనంగా మాకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు అని చెప్పి మనుషుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే ప్రత్యక్షత దేవుడు మనుషులకి ఇచ్చాడో అదే అంతిమ ప్రత్యక్షత. ఇక దేవుడు కొత్తగా ఇవ్వాల్సిన ప్రత్యక్షత ఏమీ లేదు. దేవుడు కొత్తగా తనను తాను చూపించుకోవాల్సిన విధానము ఏమీ లేదు. ఆయన ఎంతైతే మనుషులకి చూపించాలనుకున్నాడో, ఆయన ఎంతైతే మనుషులకి అర్థం చేయించాలనుకున్నాడో అదంతా కూడా దేవుని వాక్యంలో అర్థం చేయించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు నూతన ప్రత్యక్షతతో రాలేరు. ఇది దేవుడు నాకు మాత్రమే ఇచ్చిన నూతన ప్రత్యక్షత, ఇది దేవుడు నాకు మాత్రమే చెప్పిన వాక్యము అని ప్రవచనం ద్వారా ఎవరైనా ప్రవచిస్తే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి జీవితానికి కావలసిన ప్రతి విషయము వాక్యంలో ఆల్రెడీ పొందుపరిచింది. తర్వాత ఆత్మీయ వరం పరిచర్య చేసే వరం. సంఘములో ఏ పని చేసినా అది దేవుని పరిచర్య. చర్చిని శుభ్రం చేయడం మొదలుకొని స్టేజ్ మీద వాక్యం చెప్తున్నంత వరకు ప్రతిదీ దేవుని యొక్క పరిచర్య. చర్చిని శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు, కుర్చీలు సర్దే వాళ్ళు ఉంటారు, మైకులు సెట్ చేసే వాళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల పరిచర్యలు సంఘంలో జరుగుతూనే ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, సంఘంలో చేసేది ఏది కూడా చిన్న పని అని దేవుడు చూడడు, పెద్ద పని అని దేవుడు చూడడు. కానీ సంఘమంతా దేవుని శరీరము, అందులో ప్రతి వ్యక్తి దేవుని యొక్క అవయవమే. ఏ అవయవమో పనికిరాదు అని మనం చెప్పలేము. ఏ అవయవము చేసే పని పనికిరాని పని అని మనం చెప్పలేము. ప్రతి అవయవానికి ప్రాముఖ్యత ఉంది. ప్రతి వ్యక్తికి, ప్రతి పరిచర్యకి దేవుని సంఘములో ప్రాముఖ్యత ఉంది. తర్వాత వరం బుద్ధి వాక్యం. ఈ వరం ఉన్నవారు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడమే కాదు, దానిని జీవితంలో ఎలా అప్లై చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. వాక్యాన్ని చదవడం వేరు, దానిని నేర్చుకోవడం వేరు, దానిని అర్థం చేసుకోవడం వేరు. అనుదిన జీవితంలో మన పరిస్థితులకు తగ్గట్టు ఆ వాక్యాన్ని ఆపాదించుకోవడం, అప్లై చేసుకోవడం వేరు. మనం వాక్యాన్ని నేర్చుకొని దానిని జీవితంలో అప్లై చేసుకోలేకపోతే మనం బుద్ధిహీనులమే. ఎవరికైతే ఈ ఆత్మీయ వరం ఉంటుందో వారికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, లేకపోతే వారికి ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు, లేకపోతే ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు వాక్యము అలాంటి పరిస్థితుల కోసం ఏం చెప్తుంది, దేవుని వాక్యములో ఈ పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటి, వారు ఏ అడుగు వేశారో ఆ టైంలో, లేకపోతే ఏ వాక్యము ఆ పరిస్థితికి తగిన వాక్యము అని వాళ్ళు వెంటనే పసిగట్టి జ్ఞాపకం చేసుకుని ఆ వ్యక్తుల్ని కానీ ఆ వాక్యాన్ని కానీ వాళ్ళు వారి జీవితంలో అప్లై చేసుకుంటారు. వారికి సమస్య వచ్చినప్పుడే కాదు, సంఘంలో ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, సంఘంలో ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతున్నా, ఎటు తోచని స్థితిలో ఉన్నా అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారి బుద్ధి ఉపయోగించి దేవుని వాక్యాన్ని వారి జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో, ఆ పరిస్థితులకి ఏ వాక్యం అయితే సూటబుల్లో ఆ వాక్యంతో వాళ్ళని బలపరిచి దేవునిలోని ముందుకు నడిపిస్తారు. అంటే ఆ సంఘటనకి, ఆ పరిస్థితికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని వాళ్ళు ఆపాదించుకునే జ్ఞానం కలిగి ఉంటారు. తర్వాత ఆత్మీయ వరం హెల్ప్స్ అనబడింది. హెల్ప్స్ అన్నప్పుడు దానిని చాలా రకాలుగా మనం వాడచ్చు. అది ఏ రకమైన సహాయమైనా, అది పరిచర్యలో కావచ్చు, లేకపోతే తోటి విశ్వాసులకి ఏదైనా సమస్య రావచ్చు, ఎలాంటి సహాయము చేయాలన్నా ఇలాంటి వారు ముందుకు రావడానికి ఇష్టపడతారు. ఆఖరిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ అన్ని ఆత్మీయ వరాలు దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడ్డాయి తప్ప మరే ఉద్దేశంతో కూడా వీటిని మనం వాడకూడదు. ఇప్పుడు చెప్పిన ఆత్మీయ వరాల్లో ఖచ్చితంగా 2-3 ఆత్మీయ వరాలన్నా మీరు విశ్వాసులైతే మీలో ఉన్నాయి. మీరు గుర్తించారా? మరొక విషయాన్ని గుర్తించండి, దేవుడు అందరికీ అన్ని ఆత్మీయ వరాలు ఇవ్వడు. ఎందుకంటే అందరూ ఒకే పని చేయడానికి దేవుడు ఇష్టపడాడు. ఆయన పనుల్ని డైవర్సిఫై చేస్తాడు. అంటే కొంతమందికి కొన్ని పనులు, కొంతమందికి కొన్ని పనులు ఇస్తాడు. కాబట్టి సంఘముగా కూడినప్పుడు మన వరాలు ఇతరులకి, ఇతరుల యొక్క వరాలు మనకి ఉపయోగపడతాయి. దేవుడు అందరికీ ఒకే వరం ఇస్తే అందరూ వాక్యం చెప్పేవారిగా ఉంటారు, లేకపోతే అందరూ సంఘ కాపరులుగా ఉంటారు, లేకపోతే అందరూ ప్రవచించేవారిగా ఉంటారు. కాబట్టి దేవుడు అందరికీ అన్ని వరాలు ఇవ్వడు, కానీ పరిశుద్ధాత్ముడు వరాలను అందరికీ పంచుతాడు. కాబట్టి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఆత్మీయ వరాలు ఉన్నాయి అనుకోకండి. చర్చ్ కడుగుతున్న వారు మొదలుకొని వాక్యం బోధిస్తున్న వారి వరకు ప్రతి ఒక్కరిలోనే దేవుని యొక్క వరం ఉంది. దేవుడు మీకు ఇచ్చిన వరం ఏంటో మీరు గుర్తిస్తే కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.